మంత్రి సీతక్క తనపై వచ్చిన ఆరోపణలు ఘాటుగా ఖండించారు. అంగన్వాడీ మొబైల్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. పార్టీ అధికారిక సోషల్ మీడియాలో అవాస్తవాలు పోస్ట్ చేయడంతో బీఆర్ఎస్ కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. తప్పుడు ఆరోపణలు పదే పదే చెప్పినా అవి నిజం కావని సీతక్క స్పష్టం చేశారు. టీజీటీఎస్ కమిటీ ప్రకారం టెండర్ జరిగిందని తెలిపారు. అని కాదు, నా మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది అంగన్వాడీల విషయంలో. కాబట్టి అసలు ఆ టెండరు థర్డ్ పార్టీ టీజీటీఎస్ ద్వారా నడిచింది, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచింది. అవన్నీ కాకుండా తప్పుడు ఆరోపణలు ఒక పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు దానికి బాధ్యులు పార్టీ అధినేతగా కేసీఆర్. అక్కడ పిల్లల గ్రోత్, వెయిట్ ఇవన్నీ కూడా చూసేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొనడం జరిగింది. కానీ వాళ్ళు 14,500 కొన్నారని ఒకసారి, 54,000 ఒకసారి, ఇట్లా తప్పుడు ప్రచారం చేసి ఏం సాధిస్తారు? అందుకని కేసీఆర్ గారు స్పందించాలని నేను కేసీఆర్ గారికి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్ హ్యాండ్. వ్యక్తులు చాలా మంది మురుగుతున్నారు తప్పుడు ప్రచారం. కేవలం నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా, నిలదీసిన, మరి వాస్తవాలతో ప్రజెంటేషన్ చేసిన అనేక సబ్జెక్టుల మీద. కాబట్టి